హాయ్ అండి, వెల్కమ్ టు ప్రసన్నాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే ఈరోజు మంచి స్నాక్స్ రెసిపీ అయితే చూపించేస్తానండి. అదేంటంటారా, చాలామందికి ఇష్టమైన రెసిపీ అది. ఆలు అలాగే చీజు సమోసా అయితే చేశానండి. చాలా అంటే చాలా బాగున్నాయి. కొన్ని ఏమో ఆనియన్స్ వేసి చేశాను, అలాగే కొన్ని ఏమో చీజ్ వేసి చేశాను. చీజ్ ఇష్టపడే వాళ్ళు చీజ్ చేయండి, లేకపోతే స్కిప్ చేసేసి ఓన్లీ ఉల్లిపాయ ఆలుతోటి సమోసా అయితే చేసేసుకోవచ్చు. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. దీంట్లో కాంబినేషన్ కింద మామూలుగా చల్ల చల్లగా లస్సీ అయితే చేసాము ఇంట్లోనే ఈజీగా. సమోసా అలాగే లస్సీ అయితే ఎలా చేయాలో చూపించేస్తాను, చూసేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ముందుగా మన ఛానల్ ఎవరైనా చూసే వాళ్ళు ఎవరైనా అయితే ఓకేనా. ఫస్ట్ అయితే ఇలాగా ఒక హాఫ్ కేజీ ఆలు అయితే తీసుకుని బంగాళదుంపని మంచిగా ఉడకబెట్టేసానండి. ఉడకబెట్టేసి ముక్కలు కట్ చేసి ఉడకబెట్టి తర్వాత అవి స్మాష్ చేయాలి. ఇలా చేతితోటే చిదిపేసాను. లేదు అనుకుంటే మీరు గ్రేట్ అదే తురుముకుంటారు కదా, దాంతో కూడా తురిమేసుకోవచ్చు. బంగాళదుంపని తురుముకొని ఫస్ట్ ఇలాగా కొంచెం పసుపు, కారం, ధనియా పౌడరు, అలాగే కొత్తిమీర, ఉప్పు సరిపడినంత వేసుకోవాలి. వేసుకొని కలిపేసుకుని పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక కడాయి తీసుకొని ముందుగా ఒక ఉల్లిపాయ అయితే కట్ చేసుకుని పెట్టుకోవాలండి. పచ్చిమిర్చి కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి కూడా కట్ చేసుకుని వేసుకోవాలి అందులో. అలాగే కొంచెం ఉల్లిపాయలు ఫ్రై అయినాక పసుపు, కొంచెం ఉప్పు అవి కూడా వేసుకోవాలి. కొంచెం ధనియా పౌడరు, అలాగే కారము. అంటే ఎక్కువ కారం ఏమీ వేయట్లేదండి, నేను కొంచెం కొంచెమే వేసి చూపిస్తున్నాను మీకు. ఇలా ఆనియన్ కావాలనుకుంటే ఆనియన్ పకోడీ అదే సమోసాలో చేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఆలు ఒక్కటే అనుకుంటే ఆలు వేసుకోవచ్చు అన్నమాట. ఇది వచ్చేసి చాట్ మసాలా. చాట్ మసాలా కూడా వేయాలండి, చాలా అంటే చాలా బాగుంటుంది. నేనైతే రెండు మిక్స్ చేసేసి చేశాను. ఆనియన్ ఒక్కటే ఇలా చేస్తే మా పిల్లలు తినరు, అందుకని చెప్పేసి ఇలా అయితే చేస్తున్నాను. ఇది వచ్చేసి మా అక్క వాళ్ళ అబ్బాయి కాలేజీలోని ఉగాది ఫెస్టివల్ ఉంది. అయితే ఫుడ్ ఇట్లా సమోసా, నార్త్ సైడ్ది సమోసా అలాగే లస్సీ అయితే ఇచ్చారు. అయితే బయట నుంచి చేద్దామని అనుకున్నారు తెచ్చేసి, కానీ ఎందుకులే అని చెప్పి నేను ఇంట్లోనే చేస్తానని చెప్పి చేస్తున్నా. అలాగే మీకు కూడా చూపించేద్దాం ఈ రెసిపీ అని చెప్పి వీడియో అయితే చేస్తున్నాను. చూసారు కదా, ఇలాగా సమోసా ముందుగా చేసి పెట్టుకున్న బంగాళదుంపను కూడా ఉల్లిపాయల్లో వేసేసుకుని మంచిగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకోవడం వల్ల సమోసా మంచిగా బాగా వస్తుంది అన్నమాట. స్టఫింగ్ అన్నది సూపర్ ఉంటుంది. టేస్ట్ అయితే మాత్రం ఇంట్లోనే ఈజీగా మనం ఆలు సమోసా చేసేసుకోవచ్చు అన్నమాట. బయట నుంచి తెచ్చుకునే బదులు ఇలాగ ఇంట్లోనే ఈజీగా ఒక 10 నిమిషాలు కష్టపడామంటే చాలు, మంచిగా ఎంజాయ్ చేస్తూ ఫ్యామిలీ అంతా కూడా ఇష్టంగా తింటారు. బయట ఫుడ్ ఇష్టం లేదు అనుకున్న వాళ్ళు ఇలా ఇంట్లో ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మొత్తం అంతా కూడా కొంచెం ఒక 5 నిమిషాలు కూడా అక్కర్లేదండి, ఫ్రై చేసుకోవాలి అంతే. 4-5 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోద్ది. ఇలాగ చేసుకున్నాక ఒక బౌల్లోకి తీసేసుకోవాలి, పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టుకున్నాక అలాగే 2 స్పూన్లు మైదా, కొంచెం వాటర్ వేసుకుని చిక్కగా కలిపి పెట్టుకోవాలి. చూసారా, ఇది లస్సీ. లస్సీ అయితే కలిపేశారు ఆల్రెడీ, అయిపోయింది. దాని రెసిపీ అయితే నేనేం చేయలేదు, చూపించడానికి ఏం లేదండి. లస్సీ కొంచెం పంచదార వేసి రాత్రే పెరుగు తోడు పెట్టేసుకున్నాము. కమ్మగా ఇంట్లో పెరుగు తోడు పెట్టుకుంటే కమ్మగా ఉంటుంది కదా, అట్లా అని చెప్పేసి ఇంట్లోనే తోడు పెట్టేసా పెరుగు. ఇలాగా కొంచెం అది పంచదార వేసేసి గెలి కొట్టేసామన్నమాట. మిక్సీ అయితే కూడా చేయలేదు, జస్ట్ చల్లకాం ఉంటుంది కదా, దాంతో గెలిగొట్టాం. ఇప్పుడైతే ఇవి సమోసాకి పైన వచ్చేది పొర ఏమనుకుంటున్నారా, అదేమంటారు, సమోసా చీట్స్ అండి. ఇవి మనకి బయట ఎక్కడైనా సూపర్ మార్కెట్లో దొరుకుతున్నాయి ఇప్పుడు, అందుకే ఈజీగా తెచ్చుకుని ఇలాగా సమోసా అయితే చేసేసుకోవచ్చు అన్నమాట. నేనైతే ఇలాగా బయట నుంచే సమోసా సీడ్స్ అయితే తీసుకొచ్చామండి, ఎందుకంటే అది కొంచెం పిండి కలిపి అదంతా టైం పడుతుంది కాబట్టి ఇలా ఈజీగా అయిపోతాయని చెప్పేసి ఎర్లీ మార్నింగ్ 8:30 కల్లా అయిపోవాలి ఇవి, అందుకని చెప్పేసి ఇలా అయితే నేను సమోసా సీడ్స్ అయితే తీసుకుని వచ్చేసి మేము చేస్తున్నాము. చూసారు కదా ఎంత సింపుల్గా. అలాగే ఫోల్డింగ్ కూడా ఎలా చేయాలి అన్నది ఇక్కడ మా వారు చూపిస్తున్నారు చూడండి, ఎందుకంటే ఇక్కడ నేను వీడియో తీస్తున్నా, మా వారు చేస్తున్నారు. నాకు కూడా అంత ఫోల్డింగ్ రాదు, అయితే మా వారు చేస్తున్నారు ఫస్ట్. తర్వాత ఇంకా నేను నేర్చుకున్నాను ఎలా చేయాలి అన్నది. తర్వాత నుంచి నేను చేశాను అనమాట. చాలా బాగా వచ్చినాయి సమోసాలు అయితే మాత్రం సూపర్ ఉన్నాయి టేస్ట్. మనం ఇంట్లో ఎంతైనా కానీ ఇంట్లో చేసుకున్న ఫుడ్ ఇంట్లోదే కదా టేస్ట్. అలాగా ఇప్పుడు అవన్నీ చేసేసుకున్నాక సమోసాలు మా వారు అక్కడ చేసేస్తున్నారు కదా, ఇక్కడైతే నేను ఆయిల్ వేసేసుకుని కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని వేడి చేసేసుకుంటున్నాను. ఆయిల్ సిమ్లోనే పెట్టుకోవాలి, ఎందుకంటే హైలో పెడితే మంట
సమోసాలు వెంటనే వేయగానే ఆయిల్లో మాడిపోతాయండి. ఇక్కడ వచ్చేసి సఫోలా గోల్డ్ అని ఆయిల్ అయితే వాడుతున్నాను. డీప్ ఫ్రై కదా, చాలా బాగుంటుంది. మీకు నచ్చితే మాత్రం ట్రై చేయండి. చూడండి, ఇలాగ సమోసా అయితే మాకు ఫోల్డ్ అయితే చేసేసి ఇచ్చేసారు మా వారు. నేనైతే ఇక్కడ సమోసా ఆయిల్ మరి దగ్గరే ఉన్నాను కదా, కొంచెం జస్ట్ చూసారా మంట సిమ్ముల్లో పెట్టేసి వేస్తున్నాను సమోసాలని. ఒక్కొక్కటి వేసుకుంటే మంచిగా అవి ఫ్రై అవి పైకి ఇలా తేలుతూ ఉంటాయండి. సమోసా చాలా బాగా వచ్చినాయి నిజంగా. టేస్ట్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ మాట. లేదు అనుకుంటే మీకు ఈ సీడ్స్ దొరకట్లేదు అనుకుంటే మాత్రం ఒక కప్పు మైదా తీసుకుని కొంచెం ఏమంటారు ఉప్పు వేసేసుకొని ఆయిల్ కూడా వేసుకుని మంచిగా కలిపేసుకోండి. చపాతీ పిండిలాగా కలిపేసుకున్నాక బాగా తాటగా కూడా చేసుకోవాలి. ఇది పొర చూసారు కదా, పొర ఎలా ఉందో అలా ఉండాలి సమోసాకి. మరీ అంత పొరలా కాదు, ఇవంటే బయటవి కాబట్టి వాళ్ళ పొర పొరలా వచ్చినాయి మాకు. మనం ఇంట్లో చేసుకునే కాబట్టి కొంచెం మనం చపాతీ కన్నా ఇంకా తాటుగా ఉండాలి అంతే. రోటీ చేస్తాం కదా అలాగన్నా ఇంకా తాటుగా ఉండాలి. ఇలా చేసుకుని మనం అదేంటి తవా పైన వేసుకుని అటు ఇటు కాల్చుకోవాలి. జస్ట్ కొంచెం అటు ఇటు కాల్చుకోవాలి, మొత్తం కాల్చకూడదు. చపాతీని రోటీని లాగా కాల్చేసుకుని తీసుకుంటే ఆ తర్వాత అవి కొంచెం కట్ చేసుకుని షేపులు మనకు సమోసాకి ఎంతంత కావాలో పొడవుగా అవన్నీ కూడా తీసుకోవాలి. చేసుకున్నాక ఇంట్లోనే మనం ఇలాగా మసాలా అంతా తయారు చేసుకున్నామంటే ఈజీగా అయిపోతుంది. కానీ ఇదంతా కొంచెం టైం పడుతుంది కదా ప్రాసెస్ అని చెప్పి మేము బయట నుంచే సమోసా సీడ్స్ అని దొరుకుతాయి అన్నమాట. అవి అయితే తెచ్చేసాను. ఇప్పుడు వీడియోలో చూపించాను కదా, మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే మాత్రం ఇలా ట్రై చేయండి ఇంట్లోనే సమోసా. అలాగే పన్నీర్తో కూడా చేద్దామని చూసాం కానీ పన్నీర్ అయితే టైం పడుతుంది అని చెప్పేసి పన్నీర్ అయితే చేయలేదు. పన్నీర్ సమోసా కూడా ఒకసారి చేసి చూపిస్తాను ఇంట్లోనే ఈజీగా, చాలా సింపుల్గా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఇలాంటి కొత్త వీడియోలతో మీ ముందుకైతే వస్తాను. అలాగే మన ఛానల్లో చాలా వీడియోస్ అయితే ఉన్నాయి, చూడండి ఎంత బాగా వచ్చినాయో. సమోసాలు అయితే మాత్రం సిమ్ముల్లో పెట్టి ఫ్రై చేస్తే సమోసా క్రిస్పీగా మంచి టేస్టీగా కూడా ఉన్నాయి, చాలా బాగున్నాయి. దీంతోపాటు మనం సాస్ అయినా పెట్టుకోవచ్చు, మయోనీస్ అయినా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం ఏదైనా. టేస్ట్కి అయితే సూపర్ ఉన్నాయి అన్నమాట. ఇలాగా సమోసాలు అయితే రెడీ అయిపోయినాయి. తర్వాత ఇలా కొంచెం వేడిగా ఉన్నాయని చెప్పేసి నేను ఇలా అయితే చూపిస్తున్నాను. చూడండి, చాలా అంటే చాలా బాగున్నాయి అన్నమాట సమోసాలు అయితే మాత్రం. సమోసాలు అంటే ఎంతమందికి ఇష్టమో అది కూడా కామెంట్ చేయండి. మీలో ఎంతమంది ఇంట్లో సమోసాలను ప్రిపేర్ చేస్తారో అది కూడా కామెంట్ చేయండి. ఇక్కడ వచ్చేసి చీజ్ సమోసా చేస్తానని చెప్పాను కదా, అట్లా చీజ్ కొంచెం మసాలా ఉంచేసుకుని ఆలూది మసాలా ఉంచి ఆ మసాలాలోనే ఇప్పుడు చీజ్ అయితే వేస్తున్నానండి. మనకి ఎక్కువ చీజ్ అవసరం లేదు, కొంచెం వేసుకుంటే చాలు. ఇది బయట దొరుకుతుంది కదా చీజ్, అదే చీజు పీసెల్ లెక్కన ఉంటాయి, అది వేసేసుకుంటున్నాను అనమాట. వేసుకుని ఇలా అయితే కలిపేసుకుంటున్నాను. అందులోనే మసాలాలోనే చీజ్ని వేసేసి కలిపేసుకుని మనం ఏవైతే సమోసా సీడ్స్ ఉన్నాయో అవి ఇలాగా ఫోల్డింగ్ చూపిస్తున్నాను చూడండి. ఇలా ఫోల్డింగ్ చేసుకుని దాంట్లో ఈ మసాలా పెట్టేసుకోవడమే. చాలా ఈజీగా సింపుల్గా సమోసా చీజ్ సమోసా అయితే రెడీ చేసేసుకున్నాం అన్నమాట ఇంట్లోనే. చూసారు కదా ఎంత బాగా వస్తున్నాయో సమోసాలు అయితే మాత్రం. నిజంగా చాలా బాగా వచ్చినాయండి. నేను చెప్పడం కాదు, మీరు కూడా ఇంట్లో ఒకసారి అయితే ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగున్నాయి, ఈజీగా అయిపోయినాయి అన్నమాట సమోసాలు. మనం బయట అయితే కొంచెం కొనుక్కున్నా కూడా పైసలు ఎక్కువ అవుతాయి, తిన్నట్టు ఉండదు. అదే ఇంట్లో చేసుకుంటే కొంచెం తిన్నట్టు ఉంటుంది, ఎక్కువ అయితే క్వాంటిటీ కూడా వస్తుంది అన్నమాట. ఇదైతే కరెక్టా కాదో కామెంట్ చేయండి, మీలో ఎవరైనా ఇలా చేశారా లేదా అన్నది. ఓకేనా, నేనైతే ఇలాగా సమోసాలు అయితే చేసేసాను అనమాట. చూసారా, వచ్చి ఫస్ట్ ఒకటి చేశాను, వచ్చినాయా రాలేదా అనుకున్నాను, కానీ వచ్చేసింది. చాలా బాగా అయితే వచ్చినాయి. అక్కడి నుంచి ఇంకా మళ్ళీ కంటిన్యూ చేసామన్నమాట. మంచిగా వస్తున్నాయా లేదా అని చెప్పి మళ్ళీ నేనే చేస్తానని చెప్పి చేశాను. మా వారు అయితే వీడియో తీస్తున్నారు. ముందు మా వారు చేసిన సమోసాలు అయితే ఇవన్నీ, నేనైతే చీజ్ సమోసాలు చేశాను అనమాట. చూసారు కదా, ఎలా నచ్చితే లైక్ చేయండి. చీజ్ సమోసా అంటే ఎంతమందికి ఇష్టమో అది కూడా కామెంట్ చేయండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు చీజ్ సమోసా అయితే మాత్రం. ట్రై చేయండి. ఓకేనా, ఛానల్ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. నిజంగా చాలా హ్యాపీగా ఉంది నాకు ఇట్లా సమోసా ఇంట్లో చేయడము, ఇంత మంచిగా రావడం అన్నది. అందుకనే నా ఆనందాన్ని తట్టుకోలేక ఇలా చూపిస్తున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్రసన్నస్ కిచెన్.